తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిధులు తెచ్చి పల్లెలను అభివృద్ధి చేయగలిగే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తంగలపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని చెబుతున్న నేపథ్యంలో మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇటకీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మోక్షం లభించింది. మరి గ్రామ పంచాయతీలు 2 సంవత్సరాల నుండి ఎట్లా దుర్భరంగా మారినాయి అన్నవి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూసింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే దిశగా ఎన్నికలలో ఓట్లు వేయాలి. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కారకాలుగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దినదే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి గిట గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లేసినట్టయితే వారి ముఖ్యమంత్రి గారే స్వయాన మా దగ్గర నయా పైసా లేదు, అప్పులు కట్టుడు తప్ప మేము చేసే ప్రక్రియ లేదని చెప్పింది. మరి దీన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెబనే సీఎం గారే స్వయంగా ప్రకటించారు మా దగ్గర రూపాయి లేదని చెప్పి. అదే రకంగా గత 10 సంవత్సరాలు పాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో ఎంత అవినీతిమయమైన పాలన చేస్తే మీరే నిర్ణయం చేసిన వారిని దూరం పెట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ఏదైతే ఉన్నదో 2 సంవత్సరాలకెళ్ళి ₹1 పనికడి చేయలేదు. నిన్నగాక మొన్న రైతులందరూ అరిగోస ఎల్లదీస్తూ రైతు కళ్ళాలల్లా రైతులు పండుకుంటే ఈ ఎమ్మెల్యే వీళ్ళ ప్రభుత్వం లేకున్నా జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏదో విజయం సాధిస్తా ఆ సీటు పొందితే ఏమో కిరీటం వస్తుందన్న ఆలోచనతోటి స్థానికంగా ఉన్న ప్రజలను విస్మరించి రాష్ట్రంలో రాజకీయం కోసం తిరుగుతాడు. మరి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి కారకాలుగా నిధులిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామ పంచాయతీలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులు అంగన్వాడీ కేంద్రాలు కానీ అదే రకంగా ఇక్కడున్న గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ కేంద్రం నచ్చే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఈ తంగలపల్లి మండలానికైతే 1,75,00,000 ఎన్ఆర్ఈజీఎస్ నిధులకు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే రకంగా తంగలపల్లి మండలంలో ఇక్కడున్న గ్రామాలకు సుమారు 15 బోర్లను ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి గౌరవ బండి సంజయ్ కుమార్ గారి ల్యాడ్స్కి వెళ్ళి గౌరవ ఎంపీ గారి నిధుల నుండి 15 బోర్లను శాంక్షన్ చేసింది తంగలపల్లి మండలంలో. అదే రకంగా తంగలపల్లి మండలంలో వివిధ గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్ కింద సుమారు 30 నుండి 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులను శాంక్షన్ చేశారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. మరి సామాన్య నాయకునిగా పిలవగానే వచ్చే నాయకునిగా బండి సంజయ్ కుమార్ గారి యొక్క ప్రతినిధులు తంగలపల్లి మండలంలో గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా నిలబడదలుచుకున్నారు. కాబట్టి మీరందరూ గమనించాల్సిన ఉన్నది, దమ్ముండి నిధులు దేగల్సిన వ్యక్తిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలి. మరి దమ్మున్న నాయకుని నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. మన భారతీయ జనతా పార్టీ బలపరిచిన నాయకులనే సర్పంచ్గా ఎన్నుకోమని సూచిస్తున్నాము. అభివృద్ధి కారకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఉంటున్నది. గౌరవ పార్లమెంటు సభ్యులు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ నుండి వారి ఎంపీ ల్యాడ్స్ నుండి శక్తికి మించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి చాలా అన్నట్టు వీళ్ళు మన జిల్లాలోని ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిఆర్ఎస్ నిధుల నుండి అంబులెన్స్లు ఇస్తున్నారు, ఒక మంచి పరికరాలను ఇస్తున్నారు. అదే రకంగా
10వ తరగతి విద్యార్థుల కోసం సిఆర్ఎస్ నిధుల నుండి 20,000 మందికి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేసిండ్రు, మీరైతే చూసిండ్రు. అదే రకంగా 10వ తరగతి పిల్లల యొక్క ఫీజు యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులకు కాకుండా తనే తీసుకొని పిల్లలందరికీ ఫీజులు కట్టింది. మరి పిలవగానే పలికే నాయకునిగా బండి సంజయ్ కుమార్ గారు చాలామంది తంగలపల్లి నుండి వివిధ సామాజిక వర్గ నాయకులు కానీ కమ్యూనిటీ హాల్ల కోసం కానీ అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ ఎంపీ గారిని కలవడం, వారు వాటిని